నమస్కారం, వెల్కమ్ టు వంటింటికి దారేది. ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ బెస్ట్ టైం పాస్ స్నాక్ మసాలా పీనట్స్. పంజాబీ స్పెషల్ దాబేలి మసాలాతో చేసుకునే ఈ మసాలా పీనట్స్ తయారీ విధానాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. దాబేలి మసాలా ప్రిపరేషన్కై ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకుని 1/2 కప్పు ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సోంఫ్, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 బిర్యానీ ఆకు, 1 స్టార్ ఫ్లవర్, జాపత్రి, 1 నల్ల యాలుక, అలాగే దాల్చిన చెక్క 1 ఇంచ్, 1 టేబుల్ స్పూన్ లవంగాలు. వీటన్నిటినీ వేసుకుని దోరగా లో ఫ్లేమ్లో వేపుకోవాలి. ఈ మసాలా దినుసులు ఏవి కూడా మాడకుండా జాగ్రత్తగా కలుపుతూ వేపుకుని దింపి చల్లార్చుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఈ దాబేలి మసాలా స్వీట్గా, స్పైసీగా, టేస్టీగా చాలా బాగుంటుంది. ఇలా దినుసులన్నింటినీ వేసుకున్న తర్వాత ఒకసారి ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా పౌడర్ చేసుకున్న తర్వాత దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు, అలాగే నల్ల ఉప్పు 1/2 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి. ఇంకా ఆమ్చూర్ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, కొద్దిగా పంచదార, అలాగే 2 టేబుల్ స్పూన్ల కారం. ఇలా స్పైసెస్ అన్నింటినీ కూడా వేసుకున్న తర్వాత మరొక్కసారి దీన్ని మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ని ఒక బౌల్లోనికి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం పొడినంతా కూడా బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలో 3 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడిని వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల షుగర్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా వేసుకుని మొత్తం అంతా కూడా బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే దాబేలి మసాలా రెడీ అయిపోతుంది. అలాగే 5-6 నెలలు ఫ్రెష్గా ఉంటుంది. ఇక మసాలా పీనట్స్ తయారీ కోసం ముందుగానే వేపి పొట్టు తీసేసుకున్నటువంటి పల్లీల్ని ఒక టవల్ పైన వేసుకుని నేను చూపిస్తున్న విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దాని మీద ఇలా కవర్ చేసుకుని ఒక రోలింగ్ పిన్తో చక్కగా క్రష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా క్రష్ చేయకుండా పల్లీలు పప్పులుగా అయిపోయేంత వరకు క్రష్ చేసుకోవాలి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. మీరు కావాలంటే చేత్తోనైనా పప్పులుగా చేసుకోవచ్చు. తర్వాత స్టవ్ పై ప్యాన్ని పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి వేడి చేసుకోవాలి. వేడెక్కిన ఆయిల్లో ముందుగానే పప్పులుగా చేసుకున్న వేరుశనగల్ని వేసుకోవాలి. దీనిలో 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, బ్లాక్ సాల్ట్ 1/2 టేబుల్ స్పూన్, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ ఆమ్చూర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ పౌడర్డ్ షుగర్. వీటన్నిటినీ కూడా వేసుకున్న తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి దాబేలి మసాలాని 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి. ఈ స్పైసెస్ అన్నింటినీ కూడా మనం వేసినటువంటి పల్లీలకి చక్కగా పట్టించుకోవాలి. ఇలా పట్టిన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకుని అలాగే రుచికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. ఉప్పుని చక్కగా చూసుకుని వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటినీ కూడా మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని స్టవ్ ఆపేసి దింపి సర్వ్ చేసుకోవటమే. ఇంతేనండి, మసాలా పీనట్స్ రెడీగా ఉన్నాయి. ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇలా రెడీ చేసుకున్న ఈ మసాలా పీనట్స్ కొద్దిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే 10-15 రోజులు నిల్వ ఉంటాయి. ఎంతో టేస్టీగా ఉండే ఈ మసాలా పీనట్స్ మీకు నచ్చాయా? అయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.